సంధ్యా థియేటర్ యాజమాన్యం విషయంలో తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉందా? తమను కోర్టులో ఇరికించిన యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడానికి తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారా? బెయిల్పై విడుదలై బయటకు వచ్చిన సంధ్యా ఓనర్స్ కు మనశ్శాంతి లేదా అంటే అవుననే సమాధానమే వినబడుతోంది. అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడమేమో గాని అక్కడి నుంచి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి నిద్రలేని రాత్రులు మిగిలాయి. అసలు థియేటర్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి. హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ను చంపేసినట్లు ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి సంధ్యా థియేటర్ లైసెన్స్ రద్దు వరకు వచ్చింది పరిస్థితి. రేవతి మరణించినా ఆమె ఆత్మ మాత్రం సంధ్యా యాజమాన్యాన్ని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారు. ప్రీమియర్ షో వేసిన పాపానికి పాపం పుణ్యం తెలియకపోయినా ప్రాయశ్చిత్తం మాత్రం కామన్ అయింది సంధ్యకు. అక్కడ బల ప్రదర్శన చేశాడో, ఎవరికి ఏం చూపించాలి అనుకున్నాడో గాని పుష్ప 2 పేరుతో బన్నీ వచ్చేశాడు. ఎర్రచందనం మాదిరి రేర్ పీస్ కాబట్టి జనాలు కూడా వచ్చేశారు. జనాలకు ప్రతి ఒక్కటి వెర్రి. ఆ వెర్రే ఒక మహిళ ప్రాణం తీసి అసలు సంధ్యా థియేటర్ లేకుండా చేసే వరకు వెళ్ళింది సీన్. లైసెన్స్ విషయంపై షోకాస్ నోటీసులు జారీ చేశారు చిక్కడపల్లి పోలీసులు. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామంటూ పోలీసులు హెచ్చరించడం గమనార్హం. అసలు ఇదంతా చూస్తుంటే గొడవ రేవతి చనిపోయినందుక, రేవంత్ ఇగోనా అనేది అర్థం కాని పరిస్థితి జనాలకు. ఇక పోలీసులకు 2 రోజుల ముందే తాము సమాచారం ఇచ్చామని సంధ్యా థియేటర్ చెప్పే ప్రయత్నం చేసింది. ఆ చెప్పడం కూడా కోర్టులో చెప్పింది. సాక్ష్యం కూడా ఉందని ఓ పేపర్ క్లిప్ ను బయట పెట్టారు. ఇక్కడే తెలంగాణ పోలీసుల ఈగో హర్ట్ అయింది. అది పోలీసుల ఈగోనా లేక పెద్దోళ్ల ఈగోనా అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడేమో మీకు ముందే చెప్పాం, మాకు 2 రోజుల ముందు చెప్తే మేము వారం రోజుల ముందు చెప్పామంటూ పోలీసులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చూస్తే బన్నీ విషయంలో ఎక్కడో తేడాగా ఉంది. కోపం ఉంది. ఆ కోపానికి సంధ్యా థియేటర్ కాలగర్భంలో కలిసిపోయే సీన్ క్లియర్ గా కనబడుతోంది. ఇదంతా చూస్తుంటే పుష్పలో డైలాగ్ చెప్పినట్టు తొక్కలో సినిమా, తొక్కలో ప్రీమియర్ షో, తొక్కలో గోల మాదిరి ఉంది. మరి వారం రోజుల్లో పోలీసులకు ఏం సమాధానం ఇస్తారో, అసలు కోర్టుకే వెళ్తారో చూడాలి.